కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య గత ఆగస్టులో కుదిరిన ఒప్పందం ప్రకారం కన్నడ నాడు నుంచి కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా పలమనేరుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి పలమనేరు చేరుకున్న 4 కుంకి ఏనుగులకు డిఎఫ్ఓ భరణి స్వాగతం పలికారు. ఏనుగులను ట్రక్కుల నుంచి దించిన తర్వాత వాటికి గుమ్మడికాయలు, కర్పూరంతో దిష్టి తీశారు. బెంగళూరులోని విధాన సౌధ ముంగిట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే కుంకి ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందించిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అప్పగించాల్సి ఉన్న శిక్షణ, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా బుధవారం 4ంటినే తరలించారు. మరో విడతలో మిగిలిన 2 వస్తాయి. తొలి విడతలో వచ్చిన 4 కుంకీల్లో చిక్కమగళూరు నుంచి 15 ఏళ్ల కృష్ణ, శివమొగ్గ నుంచి 14 ఏళ్ల అభిమన్యు, కుశాల్ నగర్ నుంచి 39 ఏళ్ల దేవ, దుబారే నుంచి 26 ఏళ్ల రంజన్ ఉన్నాయి. వీటిని సాగనంపేందుకు మైసూరుకు చెందిన మహేంద్ర అనే 28 ఏళ్ల ఏనుగు కూడా వచ్చింది. దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమి కొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకి ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఇవి ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపే వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాటంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఈ మధ్య అడవి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు రైతులను కూడా అడవి ఏనుగులు తొక్కి చంపుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి ఆట కట్టించేందుకు ఈ కుంకీలను రంగంలోకి దించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్ కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇది అన్ని కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్ లో ఉంది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హ్యావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్లి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసిలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ 4 ఏనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది. దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌదాలో ఈ రోజు జరిగింది. అక్కడ మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఎలిఫెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫ్రమ్ దాట్ మూమెంట్ మన టీము ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని టేక్ ఓవర్ చేసుకుని సేఫ్గా ఇప్పుడు బెంగళూరులో మొదలయ్యి మనం రీచ్ అయ్యాము ముసిలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో. ఆల్ 4 ఎలిఫెంట్స్ సేఫ్గా ఉంది, హెల్దీగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని దింపాము ఇక్కడ. అండ్ వాళ్ళ మహోత్సవం కావాడీస్ కూడా ఎలిఫెంట్స్తో వచ్చారు. కొన్ని రోజు మన క్యాంప్లో ఉంటారు. మన వాళ్ళు ఆ ఎలిఫెంట్స్కి అలవాటయ్యి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఎలిఫెంట్స్ పేరు ఫస్ట్ వచ్చి కృష్ణ, దాని తర్వాత మనకి అభిమన్యు వచ్చింది, రంజన్ ఉంది, దేవ, ఈ 4 ఏనుగు మనకి ఈరోజు వచ్చింది.